Welcome students. Today our second poetry, Digging. This is written by Seamus Heaney. You know the meaning of dig. Dig means to make a hole in the ground to move something from the ground with the tool. అంటే డిగ్ అంటే అర్థం ఏంటి అనేది చూసుకుంటే కనుక మనం ఒక టూల్ తోటి ఏదైనా ఒక రంధ్రాన్ని చేసి లోపల ఉన్న వాటిని బయటికి తీయడాన్ని మనం డిగ్ అని చెప్తూ ఉంటాం. డిగ్గింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిగ్గింగ్ని మనం వెర్బల్ నౌన్గా లేకపోతే జెరండ్గా పిలుస్తూ ఉంటాం. అంటే ఇది వెర్బ్ అయినప్పటికీ కూడా నౌన్గా కూడా యాక్ట్ చేసే వాటిని వెర్బల్ నౌన్స్ లేకపోతే జెరండ్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. ఇంకా ఆల్రెడీ తెలుస్తుంది, డిగ్గింగ్ అంటే లోపల నుంచి తవ్వి తీయడం అనేది మీకు తెలుస్తుంది. ఇందుకే మీకు ఈ పోయం రాసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మనం తెలుసుకుందాం. ఈయన యొక్క పూర్తి పేరు వచ్చి సీమస్ జస్టిన్ హీనే. ఈయన 13 ఏప్రిల్ 1939 పుట్టి 30 ఆగస్టు 2013లో చనిపోవడం జరిగింది. ఈయన ఐరిష్ పోయిటు, అలాగే ప్లే రైట్ అంటే నాటకాలు రాసేటటువంటి వ్యక్తి, ట్రాన్స్లేటర్ అంటే ఏదైనా వాటిని తెలుగులో హిందీలో అలా తర్జుమా చేసే వారిని ట్రాన్స్లేటర్ అని అంటారు. అండ్ లెక్చర్ ఆల్సో అండ్ రిసిపెంట్ ఆఫ్ ద 1995 నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. ఈయన 1995 నోబెల్ ప్రైజ్ని గెలుచుకోవడం అనేది జరిగింది. ఇది లిటరేచర్ కోసం ఈయనకి దీన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా పోయంకి వస్తే కనుక చూడండి, ఫస్ట్ 2 లైన్స్ చూడండి, రెండు లైన్స్ ఇచ్చాడు. దీన్ని కప్లెట్ అని అంటాం మనం. 2 లైన్స్ ఉంటే కనుక మీకు ఎలాగైతే తెలుగులో పద్యాలు ఉంటాయో అలాగా 2 లైన్స్ ఉండేటటువంటి ఇంగ్లీష్ పద్యాన్ని కప్లెట్ అని అంటాం. బిట్వీన్ మై ఫింగర్ అండ్ మై థంబ్ ద స్క్వాట్ పెన్ రెస్ట్స్ స్నగ్ యాజ్ ఎ గన్. ఇక్కడ డిఫికల్ట్ వర్డ్స్కి మీనింగ్ ఇచ్చాను చూడండి. స్క్వాట్ షార్ట్ అండ్ థికెస్ట్ ఇన్ బాడీ అంటే పొట్టిగా ఉండేటి లావుగా ఉండేటటువంటి పెన్ను. స్నగ్ వెరీ టైట్. స్నగ్ అంటే వెరీ టైట్, చాలా గట్టిగా పట్టుకుని ఉండడం. మీనింగ్ చూడండి. ద ఓపెనింగ్ లైన్స్ సెట్ ద సీన్. దేన్ని చెప్తున్నాడు అసలు, ఈ సీన్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఏ విధంగా ఉంది ఏంటి అనేది. గివింగ్ ఏ క్లోజ్ అప్ ఫర్ ద రీడర్ ఆఫ్ ద స్పీకర్స్ ఫింగర్ అండ్ థంబ్ హోల్డింగ్ ఏ పెన్. దేని మీద కాన్సన్ట్రేట్ చేశాడు అనేది చూస్తే కనుక స్పీకర్ చెప్తున్నాడు తన యొక్క ఫింగర్కి థంబ్కి మధ్యన ఏముంది, ఒక పెన్నుని పట్టుకుని ఉన్నాడు. దాన్ని ఓపెనింగ్లో ఏమని చెప్తున్నాడు, నా 2 చేతి వేళ్ల మధ్యన ఒక పెన్ ఉంది అని చెప్పి గట్టిగా పట్టుకుని ఉన్నాను, వెరీ టైట్గా పట్టుకున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకండి పట్టుకున్నాడు అనేది చూస్తే అసలు ఈ రెండింటి యొక్క సింబాలిజం ఏంటనేది చూద్దాం. ద పెన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్ చేంజింగ్ పొటెన్షియల్. ఇక్కడ చూడండి, పెన్ అనేది చూడండి చాలా పవర్ఫుల్గా చెప్తూ ఉంటాం. అంటే కలం చేయనటువంటి పని ఏమీ ఉండదు. అలాగే దేన్నైనా మార్చేటటువంటి శక్తి దీనికి ఉంది. The reference to a gun suggests that it can fire bullets, symbolic ones of course. మరి గన్తో తీసుకున్నాం అనుకోండి, మనం కలాన్ని కూడా ఎక్కిపెట్టచ్చు, అలాగే గన్ను కూడా ఎక్కిపెట్టచ్చు ఎదుటి వాళ్ళ మీద. గన్ల వల్ల ఏమొస్తాయి, బుల్లెట్స్ వస్తాయి గన్ నుంచి. అందుకు రెండింటికి కూడా పోలిక సరిపోల్చడం అనేది జరిగింది ఇక్కడ. అండర్ మై విండో ఏ క్లీన్ రాస్పింగ్ సౌండ్. When the spade sinks into the gravelly ground, my father digging look down. సెకండ్ స్టాంజాలో మీకు ఉండేటటువంటి డిఫికల్ట్ వర్డ్స్ వచ్చి రాస్పింగ్ అంటే రఫ్, అలాగే హాష్ అని కూడా అంటాం దీన్ని. స్పేడ్ షోవెల్, గ్రావెల్లీ కన్సిస్టింగ్ ఆఫ్ గ్రావెల్. అంటే మీకు చిన్న చిన్న స్టోన్స్ వాటితో కలిగి ఉండేటటువంటి దాన్ని గ్రావెల్లీ అని చెప్పి అంటూ ఉంటాం మనం. ఇంకా స్పేడ్ అనేది మీకు పొడవుగా ఉండేటటువంటి ఒక కాడను కలిగి ఉండేటువంటి ఒక పరికరాన్ని స్పేడ్ అని చెప్తూ ఉంటాం. మీకు పైన ఫస్ట్ పిక్చర్లో చూపించడం జరిగింది.
స్టాంజా మీనింగ్ ఇక్కడికి వచ్చేసరికి ఇన్ ద సెకండ్ స్టాంజా ద పోయిట్ సేస్ దట్ హీ హియర్స్ ఎ క్లీన్ రఫ్ హార్ష్ సౌండ్ అండర్ ద విండో ఆఫ్ హిజ్ రూమ్ దట్ ఈజ్ అవుట్ సైడ్ ద రూమ్. ఇక్కడ ఏం చేస్తున్నారు పోయిటు, తను చేతితో కలాన్ని పట్టుకుని రాసుకుందామని కూర్చున్నారు. అయితే ఆయన ఉన్నటువంటి రూమ్ కిటికీ కింద నుంచి ఒక విధమైనటువంటి శబ్దం వస్తూ ఉంది. అది కూడా ఎలా ఉంది, క్లీన్ రఫ్ హార్ష్ అని చెప్పి అంటున్నారు. ఆ సౌండ్ అనేది బాగా క్లియర్గా వినిపిస్తుంది. ఆ సౌండ్ ఎలా ఉంది, బాగా రఫ్గా ఉండేటటువంటి ఏదో తవ్వుతున్నారు, దేన్నో లోపలికి తవ్వి బయటికి తీసుకొస్తున్నారు అనేది తెలుస్తుంది ఆ సౌండ్ వినడం వల్ల. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే విండో, తన కూర్చునేటువంటి విండో కింద పార్ట్ నుంచి, కింద రూమ్ ఉండేటటువంటి పార్ట్ నుంచి వస్తుందని చెప్పి ఈయన కవిగారు తెలుసుకున్నారు. He further says that the sound emanating from the act of digging the rough harsh ground with a spade. నేను ఏం చెప్తున్నారు, ఈ సౌండ్ ఎక్కడి నుంచి పుడుతుంది, ఎమినేటింగ్ అంటే ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అనేది చూస్తే కనుక ఇది ఏ పని చేయడం వల్ల వస్తుంది అంటే డిగ్గింగ్ ద రఫ్ హార్ష్ గ్రౌండ్ విత్ ఏ స్పేడ్. ఆల్రెడీ చెప్పడం జరిగింది. స్పేడ్ అంటే పొడవైనటువంటి పార లాంటి, పొడవైనటువంటి కాడు కలిగినటువంటి కింద పారలా ఉండేటటువంటి దాన్ని మనం స్పేడ్ అని చెప్తున్నాం ఇక్కడ. దానితో రఫ్గా ఉండేటటువంటి గ్రౌండ్ని, నేలని తవ్వుతున్నారు దాంతో. ఎందుకండి తవ్వుతున్నారంటే ద వర్కర్ హూ ఈజ్ డిగ్గింగ్ ఈజ్ నన్ అదర్ దాన్ హిజ్ ఫాదర్. ఎవరండి అక్కడ తవ్వేది అంటే ఇక్కడ కవిగారి యొక్క ఫాదర్ తవ్వుతున్నారు. ద స్పీకర్ లుక్ డౌన్ ద విండో టు వాచ్ హిజ్ ఫాదర్ డిగ్గింగ్. కిందకి చూశాడు, ఏం చేస్తున్నారు వాళ్ళ నాన్నగారు అనేది చూస్తే కనుక ఏం చేస్తున్నారు అనేది చూడడానికి ఆయన కిందకి చూడడం జరిగింది. స్టాంజా 3 till his straining rump among the flower beds bend low comes up 20 years away, stooping in rhythm through potato drills where he was digging. చూడండి, రంప్ అంటే ద హైడ్ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద బాడీ. హైడ్ అంటే వెనక అని అర్థం. ఇది కూడా బ్యాక్ పార్ట్ అంటే వెనక పార్ట్ అని అర్థం. వెనకాల ఉండేటటువంటి పార్ట్ అని చెప్పి చెప్తున్నాడు. స్టూపింగ్ బెండింగ్లో స్టూపింగ్ అంటే బెండింగ్ అంటే వంగడం, కిందికి వంగుతుంది. ఏమైనా పని కింద ఉన్నటువంటి వస్తువులు తీయాలంటే ఏం చేస్తాం, ముందు కిందికి వంగుతాం కదా. పొటాటో డ్రిల్స్ ఈవెన్లీ స్పేడ్ రోస్ ఆఫ్ పొటాటోస్ ఇన్ ఏ ఫీల్డ్. మరి పొటాటో ఏదైనా మొక్కలను పెట్టినప్పుడు లేకపోతే దుంపలను అవి పండించినప్పుడు కొన్ని పంట పొలాలు చూస్తే కనుక రోస్లో వేస్తూ ఉంటారు. అవి ఫీల్డ్లో ఉండేటటువంటి పొటాటో డ్రిల్స్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. స్టాంజా మీనింగ్ చూస్తే కనుక ద థర్డ్ స్టాంజా ద పాయింట్ గివ్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యాక్టివిటీ అండర్ హిజ్ విండో. ఇక్కడ ఈ విండోలోంచి చూసినటువంటి విషయాన్ని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఏం చూసారనేది. ద పోయిట్స్ ఫాదర్ ఈజ్ స్ట్రైనింగ్ దేర్ డిగ్గింగ్ ద ల్యాండ్, హిజ్ బ్యాక్ ఈజ్ బెండింగ్ డౌన్ అండ్ కమింగ్ అప్. ఏం చూసారట ఇక్కడ పోయిట్ వచ్చి, ఈ పోయిట్ గారి యొక్క ఫాదర్ ఏం చేస్తున్నారు, డిగ్గింగ్ ద ల్యాండ్ తవ్వుతున్నారు నేలని. అలాగే హిజ్ ఫాదర్ ఈజ్ బెండింగ్ డౌన్ అండ్ కమింగ్ అప్. తవ్వితే ఏం చేస్తారు, కిందికి ఇలా తవ్వినప్పుడు కిందికి వంగుతారు, మళ్ళీ పైకి లేచినప్పుడు పైకి లేస్తూ ఉంటారు. ఆ చర్యని చెప్తున్నారు. వైల్ బెండింగ్ డౌన్ అండ్ డిగ్గింగ్ ద ఫాదర్స్ పిక్చర్ ఈజ్ విజిబుల్ ఇన్ ద ప్రజెంట్ టైమ్స్. బెండింగ్ అలాగే డిగ్గింగ్ కూడా రెండు కూడా ప్రజెంట్ టైమ్స్లో ఉండేటట్టు వైపు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మామూలుగా తవ్వుతున్నారంటే ఇప్పుడే తవ్వుతున్నారా అని చెప్పి అనుకున్నట్టుగా మీరు ప్రజెంట్ టైం చూపిస్తుంది కదా అని అనుకోవచ్చు మీరు. బట్ వెన్ హీ కమ్స్ అప్ ద స్పీకర్స్ విజన్ సీమ్స్ హిజ్ ఫాదర్ ఇన్ ద పాస్ట్ డేస్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది స్పీకర్ యొక్క పాస్ట్ డేస్ అంటే గడిచినటువంటి కాలంలో స్పీకర్ చూసినటువంటి విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. దట్ ఈజ్ ద స్పీకర్స్ మెమరీస్ వెంట్ బ్యాక్ టు ద పాస్ట్ డేస్ వెన్ హిజ్ ఫాదర్ యూజ్ టు డిగ్ ఇన్ ద పొటాటో డ్రిల్స్. తన యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన యూజ్ టు డిగ్ అంటే ఒకప్పుడు పొలాన్ని తవ్వి పొటాటోస్ని బయటికి తీసేవారు. ఆ చర్యని చెప్పడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు.
The coarse wood nestled on the lug, the soft against the inside knee was livered firmly. He rooted out tall tops, buried the bright edge deep, to scatter new potatoes that we picked, loving their cool hardness in our hands. ఈ స్టాంజాలో డిఫికల్ట్ వర్డ్స్ మీనింగ్స్ చూడండి. నెక్స్ట్, సెటిల్ ఆర్ లై కంఫర్టబుల్లీ విత్ ఇన్ ఆర్ అగేన్స్ట్ సంథింగ్. అంటే ఏదైనా ఒకటి పడి ఉండడం వల్ల దేంట్లో అయినా చొచ్చుకుని ఉండడం కంఫర్టబుల్గా అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. లగ్, ద లోవర్ పార్ట్ ఆఫ్ ద షూ. ఒక షూకి ఉండేటటువంటి కింద భాగాన్ని లగ్ అని అంటారు. అలాగే షాఫ్ట్, ఏ లాంగ్ నారో పార్ట్ ఆర్ సెక్షన్ ఫార్మింగ్ ద హ్యాండిల్ ఆఫ్ ఏ టూల్. మీకు ఒక పొడవైనటువంటి ఒక పరికరానికి ఉండేటటువంటి పార్ట్ని, ఒక భాగాన్ని మనం ఈ విధంగా చెప్తామని చెప్పి షాఫ్ట్ అంటాం. లివర్, లిఫ్ట్ ఆర్ మూవ్ విత్ ఏ లివర్. అంటే కదలడానికి ఉపయోగించేదాన్ని మనం లివర్గా చెప్తాం. స్కాటర్, డిస్పర్స్ ఆర్ స్ప్రెడ్. అంటే వెదజల్లినట్టుగా పడి ఉండడాన్ని ఈ విధంగా చెప్తూ ఉంటాం. మీనింగ్ వచ్చి ద రఫ్ బూట్స్ ఆఫ్ ఎ పోయిట్స్ ఫాదర్ ఫేమ్లీ అండ్ కంఫర్టబుల్లీ స్టాండ్ ఆన్ ద సపోర్ట్ ఆఫ్ ద లగ్. అంటే మన కాలు తీసుకెళ్ళి బూట్లో పెట్టామనుకోండి, అది ఏమవుతుంది, అందులో స్టాండర్డ్గా అలా పడి ఉండాలి. మరి దానికి కింద ఉండేటటువంటి భాగం ఏదైతే ఉందో ఆ భాగం యొక్క సపోర్ట్ మనం గట్టిగా పట్టుకుని ఉండడం వల్ల, అది సపోర్ట్ చేయడం వల్ల మనం దృఢంగా కదలకుండా, ఎంత గట్టి పని చేసినప్పుడు ఏం చేస్తాం, భూమికి గట్టిగా పాదాలను ఆనించడం, బూట్లు ఆనించడం చేస్తూ ఉంటాం. ఆ లోవర్ పార్ట్ స్టాండ్ ఎలా ఉన్నారు, ఈయన చాలా కంఫర్టబుల్గా స్టాండ్ అయి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ హీ వచ్చి ఫాదర్ ఆఫ్ ద స్పీకర్, అంటే పోయిట్ యొక్క స్పీకరు. బ్యాలెన్స్డ్ ఫేమ్లీ ద సాఫ్ట్ అగైనెస్ట్ హిజ్ నీ అండ్ రూటెడ్ ఆఫ్ ద పొటాటోస్ ద టాప్స్ ఆఫ్ ద పొటాటోస్. ఇంకా చాలా బ్యాలెన్స్గా ఉండాలి. ఏదైనా గట్టి పని చేస్తున్నప్పుడు తోలకుండా అటు ఇటు ఆ పని గట్టిగా అయ్యేలాగా ఈయన చాలా ఇదిగా ఉన్నారు. ఎందుకని ఇక్కడ ఉండేటటువంటి స్పేడ్ లాంగ్ హ్యాండిల్ ఉండేటటువంటి షాఫ్ట్ అనేటటువంటి దాన్ని పట్టుకుని తన యొక్క మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా తొక్కుపెట్టి పొటాటోస్ ఉండేటటువంటి వాటిని తవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తున్నాడు. బై బరీయింగ్ ద బ్రైట్ అండ్ షార్ప్ ఎడ్జ్ ఆఫ్ ద స్పేడ్ ఇన్ ద గ్రౌండ్, ద ఫాదర్ ఈజ్ అన్ఎర్తింగ్ ద పొటాటోస్ అండ్ స్కాటరింగ్ దమ్. ఏం చేస్తున్నారు, ఒక్కసారిగా లోపలికి లోపలికంటే తూరుస్తున్నారు. దేన్ని తూరుస్తున్నారు, షార్ప్గా ఉండేటటువంటి స్పేడ్ యొక్క ఈ తవ్వేటటువంటి పరికరం యొక్క ఎడ్జ్ని లోపలికి దింపుతున్నారు. దింపి లోపల ఉండేటటువంటి పొటాటోస్, అన్ఎర్తింగ్ అంటే లోపల ఉండే వాటిని ఎత్తులోంచి బయటికి తీసేస్తున్నారు, అంటే అన్ఎర్త్ చేస్తున్నారు, అంటే భూమిలో లేకుండా చేస్తున్నారు. అన్నీ తర్వాత ఏం చేస్తున్నారు, తీసిందెల్లా పైకి పడేస్తూ ఉన్నారు, వెదజల్లేస్తూ ఉన్నారు, పొటాటోస్ అని బయటికి విసిరేస్తున్నారు. అదర్స్ హూ వర్ దేర్ ఇంక్లూడింగ్ ద పోయిట్ వర్ కలెక్టింగ్ ద అన్ఎర్త్ పొటాటోస్. మిగతా వాళ్ళు పోయిట్ అలాగే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విసిరినటువంటి పొటాటోస్ని ఒక చోటకి కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ద ఫ్రెష్ పొటాటోస్ వర్ హార్డ్ అండ్ కూల్. మరి ఎలా ఉన్నాయట, భూమిలోంచి అప్పుడే తీసినందువల్ల ఫ్రెష్గా ఉంటాయి. ఎలా ఉంటాయి, ఏమైనా దుంపలు అవి గట్టిగా ఉంటాయి, ఫ్రెష్గా ఉండేటటువంటి దుంపలు. అదే పాడైపోయిన దుంపలు అయితే మెత్తబడిపోతూ ఉంటాయి. అందుకని అప్పుడే తీసినటువంటి ఈ దుంపలు ఎలా ఉన్నాయట, ఈ పొటాటో హార్డ్ గట్టిగా ఉన్నాయి, భూమిలోంచి అప్పుడే తీసినందువల్ల చల్లగా కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు పోయిట్. ద పోయిట్ కుడ్ ఫీల్ ద హార్డ్నెస్ ఆఫ్ ద పొటాటోస్. ఇవి గట్టిగా ఉన్నాన్ని ఫీల్ అవుతున్నాను నేను అని చెప్పి ఇక్కడ పోయిట్ చెప్తున్నారు. బై గాడ్ ద ఓల్డ్ మ్యాన్ కుడ్ హ్యాండిల్ ఏ స్పేడ్ జస్ట్ లైక్ హిజ్ ఓల్డ్ మ్యాన్. ఇక్కడ ఏం చెప్తున్నారు పోయిట్, ఇక్కడ ఓల్డ్ మ్యాన్ అంటే తన యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన వాజ్ హ్యాండ్లింగ్ ది స్పేడ్ జస్ట్ లైక్ హిజ్ ఫాదర్. ఇక్కడ ఇద్దరి మధ్యన కంపారిజన్ బిట్వీన్ టూ, ఫాదర్కి అలాగే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ యొక్క తాతగారికి ఇద్దరికి కూడా పోలిక చెప్తున్నారు.
మా తాతగారు ఎలా పట్టుకునేవారో మా నాన్నగారు కూడా అలాగే స్పేడ్ని పట్టుకుని పనిచేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. Coming to stanza 6, my grandfather cut more off in a day than any other man on Turnus Wag. Once I carried him milk in a bottle. Cocked sloppily with pepper, he straightened it up to drink it, then fell to right away, nicking and slicing neatly, heaving swords over his shoulders, going down and down for the good of digging. ఇక్కడ డిఫికల్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే కనుక గ్రాస్ అండ్ ద సర్ఫేస్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. ఇక టాఫ్ అంటే మనకి ఇప్పుడు మన పచ్చటి గడ్డిని మనం వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఇళ్ళల్లో వాటిలో. ఆ రకమైనటువంటి గడ్డి ఉండొచ్చు, లేకపోతే ఇంధనం కోసం వాడేటటువంటి గడ్డి కూడా. కొన్ని చోట్ల కొన్ని రకాల గడ్డిని ఇంధనంగా, వంట ఇంధనంగా వాడేటటువంటి అలవాటు ఉంటుంది. బాగ్ అన్ ఏరియా ఆఫ్ వెట్ మడ్డీ గ్రౌండ్ అంటే ఒక రకమైనటువంటి బ్రౌన్ కలర్లో ఉండేటటువంటి మట్టి కరిగినటువంటి గ్రౌండ్ని మనం బాగ్ అని అంటూ ఉంటాము. టోర్నస్ బాగ్ అన్ ఏరియా వేర్ ద పోయిట్స్ ఫ్యామిలీ లాక్డ్ ఇన్ ద చైల్డ్హుడ్. టోర్నస్ బాగ్ అంటే బాగ్ యొక్క పేరు. నాకు బాగ్ అంటే చెప్పాం కదా, అలాగే స్లోపీలీ, లూజ్లీ, కేర్లెస్లీ అండ్ అన్టెడ్లీ. ఇక్కడ వచ్చి స్లోపీలీ అంటే లూజ్గా ఉండడం లేకపోతే కేర్లెస్గా ఉండడం అనేది. నికింగ్ టు కట్ ఇంటూ ఆర్ త్రూ అంటే నికింగ్ అంటే లోపలికి కట్ చేయడం లాగా ఉండేటటువంటి విధానం. నెక్స్ట్ స్లైసింగ్, కట్టింగ్ సంథింగ్ ఇంటూ పీసెస్, ముక్కలు ముక్కలుగా చేయడాన్ని స్లైసింగ్ అని అంటారు, సన్నగా ముక్కలుగా. హీవింగ్, లిఫ్టింగ్ విత్ గ్రేట్ ఎఫర్ట్ చాలా ఒక విధమైనటువంటి పైకి తీసుకురావడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి. నెక్స్ట్ స్టాంజా మీనింగ్ వచ్చి, ద పోయిట్ ఈజ్ సేయింగ్ దట్ హిజ్ గ్రాండ్ ఫాదర్ కట్ మోర్ గ్రాస్ టాఫ్ ఇన్ ఎ డే దెన్ ఎనీ అదర్ మ్యాన్ ఆఫ్ దేర్ ఫామ్. ఏం చెప్తున్నారు ఇక్కడ? గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన అతని కాలంలో ఉండేటటువంటి మిగతా వాళ్ళకంటే కూడా చాలా ఎక్కువ టాఫ్ని కట్ చేస్తూ ఉండేవారట. ద పోయిట్ సేస్ దట్ యాజ్ ఎ చైల్డ్ once he carried milk in a bottle for his grandfather. The bottle was covered with a piece of paper. ఒకసారి వాళ్ళ తాతగారి కోసమని ఈయన బాటిల్లో ఒక పేపర్ మూత పెట్టి దానిపైన కార్క్గా మూత పెట్టి ఒక మిల్క్ తీసుకుని వెళ్ళారట ఈ తవ్వేటటువంటి చోటుకి. ద పోయిట్స్ గ్రాండ్ ఫాదర్ డ్రాంక్ ద మిల్క్ అండ్ అగైన్ ఇమీడియట్లీ ఫెల్ బ్యాక్ టు హిజ్ వర్క్ ఆఫ్ కటింగ్ the grass and throwing it over his shoulders. ఈయన ఏం చేశారట, వెంటనే పాలు తాగేసిన వెంటనే తన యొక్క పనిలోకి మునిగిపోవడం, తర్వాత గడ్డిని కట్ చేయడం, తర్వాత దాన్ని గడ్డిని తన భుజాల నుంచి పైకి పడేయడం అనేది చేస్తూ ఉండేవారట. ద పోయిట్స్ గ్రాండ్ ఫాదర్ యూజ్డ్ టు గో ఆన్ డిగ్గింగ్ ద ల్యాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ టు ఫైండ్ గుడ్ ఆఫ్. ఇంకా మంచిగా ఉండేటటువంటి గడ్డి కావాలని ఇంకా ముందుకి అలాగా కోస్తూనే ఉండేవారట. ద కోల్డ్ స్మెల్ ఆఫ్ పొటాటోస్ మోల్డ్, ద స్క్వాల్చ్ అండ్ స్లాప్ ఆఫ్ సాగి పీట్, ద కట్స్ ఆఫ్ ఎన్ ఎడ్జ్ త్రూ లివింగ్ రూట్స్ అవేకెన్ ఇన్ మై హార్ట్, బట్ ఐ హ్యావ్ నో స్పేర్ టు ఫాలో మెన్ లైక్ దెమ్. ఇక్కడ డిఫికల్ట్ వర్డ్స్ చూడండి. మోల్డ్, లూజ్ సాయిల్ రిచ్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే మీకు కర్బన పదార్థాలతో తయారు చేసినటువంటి ఇది. అంటే మీకు ఆర్గానిక్ కాంపౌండ్స్ తోటి ఇప్పుడు కృత్రిమమైనటువంటి ఎరువులు కాకుండా న్యాచురల్ ఎరువులతో ఉండేటటువంటి దాన్ని మనం ఆర్గానిక్గా చెప్తూ ఉంటాము. ఎక్కువగా సారవంతమైనటువంటి భూమి. స్క్వాల్చ్, ఏ సాఫ్ట్ సకింగ్ సౌండ్ మేడ్ విత్ వెన్ ప్రెషర్. ఏదైనా బాగా ప్రెషర్ తోటి పనిచేస్తూ ఉన్నారనుకోండి, ఒక పార కొట్టడం లేకపోతే ఇలాంటిది దించడం, ఒక రకమైనటువంటి శబ్దం వస్తూ ఉంటుంది. అది ఈజ్ అప్లైడ్ టు లిక్విడ్ ఆర్ మడ్ కానీ లిక్విడ్ కానీ తీసినప్పుడు. స్లాప్, ఏ బ్లో విత్ ద పామ్ ఆఫ్ ద హ్యాండ్ ఆర్ ఫ్లాట్ ఆబ్జెక్ట్ అంటే అరచేతిని గురించి చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ అరచేతితో ఒక దెబ్బ వేయడాన్ని సాగి,
వెట్ అండ్ సాఫ్ట్. సాగి అంటే తడిగా ఉండడం, మృదువుగా ఉండడం. పీట్ ఏ బ్రౌన్ డిపాజిట్ రిజెంబ్లింగ్ సాయిల్. ఇక్కడ ఉండేటటువంటి ఒక బ్రౌన్ డిపాజిట్ అంటే మడ్డి అని లాగా అంటారు దాన్ని తెలుగులో కూడా. ఫార్మ్డ్ బై ద పార్షియల్ డీకంపోజింగ్ ఆఫ్ వెజిటబుల్ మ్యాటర్. మీకు కూరగాయలు అవి ఇవి కొల్లబెట్టినటువంటి పదార్థం ఎరువు లాంటిది అని అర్థం ఇక్కడ. కట్ రూడ్లీ బ్రీఫ్ అని ఇక్కడ ఇచ్చాడు. అంటే ఇక్కడ స్టాంజా మీనింగ్ వచ్చి ద పొటాటో మాల్డ్ ల్యాండ్ వేర్ ద పొటాటోస్ ఆర్ గ్రోన్ ఈజ్ కోల్డ్ అండ్ హ్యాజ్ ఏ డిస్టింక్ట్ స్మెల్. అక్కడ పొటాటోస్ ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నేల ప్రత్యేకమైన స్మెల్ని కలుగు చేస్తూ ఉందట. చల్లగా ఉండి ఒక విధమైన స్మెల్ కలుగు చేస్తూ ఉంది. ద వెట్ అండ్ సాఫ్ట్ ల్యాండ్ ఈజ్ మేకింగ్ సౌండ్స్ వెన్ ద ఫీట్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ ద వర్కర్స్. ఇది ఏం చేస్తూ ఉంటుందట, సౌండ్స్ చేస్తూ ఉందట. వర్కర్స్ యొక్క చేతులు కాళ్ళ యొక్క శబ్దానికి ఒక రకమైనటువంటి స్పెషల్ అయినటువంటి సౌండ్ ఎఫెక్ట్ని ఇస్తూ ఉంది. ఎంటర్ ఇంటూ ఇట్ అండ్ కట్ ద ఎడ్జెస్ విత్ స్పేడ్. మరి ఏం చేస్తారు, ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఎడ్జెస్ని స్పేడ్తో కట్ చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు. ద మెమరీ ఆఫ్ ద కటింగ్ అండ్ అదర్ వర్క్స్ ఇన్ ద పొటాటో పియర్స్ రికార్డ్ టు ద పోయిట్ స్పీకర్. అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన పొటాటోను తీసేటటువంటి సమూహాలతో స్పీకరు అది కలిసి పనిచేసినప్పుడు ఉండేటటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని తను పంచుకుంటున్నాడు. ద పోయిట్ సేస్ దట్ హీ హ్యాజ్ నో స్పేడ్ లైక్ హిజ్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ టు ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్ అండ్ వర్క్ ఇన్ ద ఫీల్డ్స్. తండ్రి తాతల యొక్క అడుగుజాడల్లో నడిచి నేను కూడా ఫార్మింగ్ చేద్దామో లేకపోతే పొటాటోస్ తీద్దాం లేకపోతే టఫ్ని తీద్దాం అనుకుంటే నా దగ్గర స్పేడ్ అనేది ఏమీ లేదు అన్నది. మరి ఏముంది ఏం దగ్గర అంటే స్టాంజా 8కి వచ్చేసరికి బిట్వీన్ మై ఫింగర్ అండ్ మై థంబ్ ద స్క్వాట్ పెన్ రెస్ట్ ఐ విల్ డిగ్ విత్ ఇట్. ఏమని చెప్తున్నారు ఈయన దగ్గర, నా దగ్గర స్పేడ్ లాంటివి ఎలాంటివి ఏం లేకపోయినా సరే ఏముంది, దిస్ ఫైనల్ స్టాంజా టెల్స్ అబౌట్ ద రిజల్యూషన్ ఆఫ్ ద పాయిట్. ద పాయిట్ సేస్ దట్ హీ హ్యాస్ నో స్పేడ్ విత్ హిమ్ టు డిగ్ లైక్ హిజ్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు ముందు తరాల గురించి చెప్తున్నారు, తండ్రి తాతల గురించి చెప్తూ ఈయన వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా నా దగ్గర స్పేడ్ లేదు ఇప్పుడు డిగ్ చేద్దామంటే. బట్ హీ హెస్ ద థిక్ షార్ట్ పెన్ బిట్వీన్ హిజ్ ఫింగర్ అండ్ థంబ్. మరి ఏముందండి అంటే ఈయన దగ్గర ఒక లావైనటువంటి పొట్టిగా ఉండేటటువంటి ఒక పెన్ ఉంది. నేను ఈ పెన్నుతోటే తరతరాల యొక్క చరిత్రను చెప్తున్నాడు. ఇలాగా వాళ్ళ నాన్నగారి గురించి చెప్పారు, వాళ్ళ తాతగారి గురించి చెప్పారు, వాళ్ళు చేసేటటువంటి ఫార్మింగ్ యాక్టివిటీని గురించి చెప్పడం అనేది జరిగింది. ద పాయిట్ సేస్ దట్ హీ విల్ డిగ్ విత్ హిస్ పెన్ నౌ. ఇప్పుడు ఏమని చెప్తున్నారు, నేను నా కలంతో నేను పురాతనమైనటువంటి విషయాలని, పాస్ట్లో ఉండేటటువంటి విషయాల్ని, ప్రజెంట్లో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా నేను తవ్వుతాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.